హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ పావని. సో ఈ రోజైతే మెట్టుగుట్ట దగ్గరికి వచ్చాము. సో శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. సో ఇక్కడ ఎలా జరుపుతారని చూపిద్దామని అయితే వచ్చాను. చాలామంది భక్తులు అయితే వచ్చారు చూడండి. సో ఏర్పాట్లు అయితే చేశారు, హోమాలు చేశారు చూడండి. భక్తులు అయితే చాలామంది వచ్చింది చూడండి. బాగున్నారా సార్? నమస్తే సార్. పావని డొనేటర్ పావని. నమస్తే సార్. బాగున్నారా సార్? సో చూడండి. కొంచెం జరుగుతారా? హన్మయ్య ఓం నమో విష్ణవే. ఓం నమో భాగ్యం. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. దానవే పరం నివేదయామి. నారికేల ఫలం కళ్యాణం అయితే జరగలేదు. దేవునికి హారతి అయితే ఇస్తున్నారు. సో ఇంతమంది భక్తులు అయితే వచ్చారు సీతారామం కళ్యాణానికి అయితే. ఇక్కడ మేడం కళ్యాణం మీరు ఎవరు కూర్చున్నారు మేడం? కళ్యాణానికి వస్తారు ఇంకా రాలేదు. ఇప్పుడు ఏమంటారు? కంకణ ధార చేస్తున్నారు. సో వింటున్నారు కదా, కంకణ ధార చేస్తున్నారట. హలో చూస్తున్నారా? మన మెట్టుగుట్ట ప్రాంగణంలో కళ్యాణానికి సిద్ధంగా అండి అందరూ. సో అందరూ సిద్ధమవుతున్నారు కళ్యాణానికి అయితే. అమ్మవారు చూస్తున్నారా? అమ్మవారు ఇటు కూర్చున్నారు కాబట్టి కనిపిస్తలేరు. సో ఇక కళ్యాణానికి సిద్ధమవుతున్నారు రాముల వారును సీతమ్మ. సో చూసేద్దాం ఈ సంవత్సరం ఎలా జరుపుతారో మన మెట్టుగుట్ట ప్రాంగణంలో అయితే. అందరికీ మన సీతమ్మ రాముల వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. సో మనకి ఇండ్లల్లో బుట్టలో కూర్చోబెట్టుకొని తీసుకొస్తారు కదా, అట్లనే అమ్మవారిని కూడా బుట్టలో కూర్చోబెట్టారు. చూస్తున్నారా? సీతమ్మ గారి జీలకర్ర బెల్లం పెడుతున్నారు.
బెల్లం అయితే అయిపోయింది. జీలకర్ర బెల్లం పెడితే మన దాంట్లో సగం అసలు పెళ్ళి అయిపోయిందని అంటారు. ఇంకా బ్యాలెన్స్ చాలా ఉంది. తరంబ్రాలు ఉన్నాయి, ఇంకా పుస్తక కట్టడం చాలా ఉన్నాయి. చూడండి ఇప్పుడు కళ్యాణం చేయించిన భక్తులందరి దగ్గర కూడా మరియు భక్తులందరికీ నేను ఫస్ట్ టైం మ్యారేజ్ మన పెళ్ళిని చూసి ఒకనొక సందర్భంలో ఈ యొక్క గోవర్ధనగిరి పర్వత ప్రాంతంలో గోకులంలో వర్షాలు కావాలి. పంటలు పండాలంటే ఏం కావాలండి అంటే వర్షాలు పడాలి. వర్షాలు పడాలి. ఆ యొక్క పంటకాలం రాగానే ఎవరిని పూజిస్తారా అంటే ఆ యొక్క వర్షాన్ని చూపించి ఆ విధంగా పంటలు పండేలాగా చేస్తుంటారు. అయితే ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణుడు చెప్పాడు, సో రాముల వారిని ఇంద్రుడికి కళ్యాణం అనేది తరంబ్రాలని చూపిస్తాను. సో కళ్యాణానికి సిద్ధమవుతుంది. కళ్యాణానికి అయితే స్టార్ట్ చేస్తున్నారు. సీతమ్మ కొబ్బరి బొండం, మన పెళ్లిళ్ళలో కొబ్బరి బొండం ఎట్లా ఉంటుందో అక్కడ అమ్మవారికి కొబ్బరి బొండం, పుస్తలు, చేయడం అనేది జరిగింది. పువ్వులు, దండలు, గోదాన దక్షిణగా కూడా చేశాము. తదనంతరం స్వామివారికి అమ్మవారికి ఇప్పుడు మాంగళ్య మొహాలన్నిటిని కూడా కనబడుతున్నాయి. అందరి మొహాలు కూడా కూర్చున్న వాళ్ళై, కూర్చున్న వాళ్ళై, కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ కూడా మీకు అందరికి ఆకలి అవుతుంది కాబట్టి ఇక్కడ మీ మొహాల్లోనే తెలుస్తుంది. భద్రాచలంలో ఎలా చేస్తారో ఇక్కడ కూడా అలానే చేస్తున్నారని చెప్తున్నారు భక్తులందరూ. అయితే భక్తులకు మనవి, చక్కగా రామ కళ్యాణాన్ని మనం తిలకిస్తున్నాము. శ్రీరామ 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 అంటూ ఆ కార్యక్రమాన్ని అంతా కన్నులారా గాంచండి. చక్కగా రామతే కళ్యాణం చూశారో వారందరికీ కూడా చక్కగా రామచంద్రుల వారి సీతామ్మవారి ఆశీస్సులు అంది పునీతులైపోతారు. అంత అద్భుతమైన మెట్టుగుట్ట ఇది. ఈ యొక్క పవిత్రమైన పుణ్యక్షేత్రంలో కాలు పెట్టినా చాలు, కళ్ళతో భగవంతుని చూసినా చాలు, రామా అని పిలిచినా చాలు. రాముడు శివుడు ఉన్న గుట్ట. మరి శివోహం శివోహం అని చెప్పినా చాలు. కనుక ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా చేసుకోండి నామాన్ని. ఈ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా ఎప్పుడూ బిజీ ఉద్యోగాలు, చదువులు, బిజినెస్లు అన్నీ ఉంటాయి. కానీ ఈ కాస్త సమయం చక్కగా ప్రేమగా మీ దాకా వస్తున్నారు. వారందరికీ కూడా అమ్మవారి స్వామివారి ఆశీస్సులు ఉంటాయి. కనుక ప్రేమగా 1 by 1 వెళ్ళి భోంచేయవలసిందిగా కోరుతున్నాం. మరి మన కొత్త కమిటీ సభ్యులు, మరి యూత్, మన మెట్టుగుట్ట యంగ్ వారందరూ కూడా, ప్రజలందరూ కూడా వీళ్ళందరూ భోజనాలు చేసే వరకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. కళ్యాణం అయితే అయిపోయింది. భగవానికి రాజా రామచంద్ర భగవానికి జై శ్రీరామ్. సహస్రనామ తత్తుల్యం. సో అమ్మవారిని అయితే రాముడి పక్కన కూర్చోబెట్టారు. రాముల వారు
కూర్చోబెట్టారు. కళ్యాణం అయితే అయిపోయింది. భక్తులందరూ మొక్కుకోండి. మన పెళ్లి ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలానే చేస్తున్నారు. రాముల వారి సీతమ్మ పెళ్లి చూడండి అందరూ. తరంబ్రాలు ఇంకా చిన్న పూసలు అవన్నీ కలిసి అమ్మవారు హలో ఫోకస్ చేస్తున్నారు. తరంబ్రాలు అవుతున్నాయి కదా, తరంబ్రాలు పోస్తున్నారు. సో ఫైనల్లీ అయితే కంప్లీట్ అయిపోయింది రాముల వారి పెళ్లి. ఇంకా తరంబ్రాలు కూడా పోస్తున్నారు చూడండి. అన్ని తరంబ్రాలే, భక్తులందరూ తెచ్చిన తరంబ్రాలు ఇవన్నీ.
అయ్యా అందరూ కూడా కళ్యాణం చేసుకున్న వాళ్ళకి మేము కంకణాలు కడతాం. మీరందరూ నిలబడకుండా కంకణాలు ఉన్నాయి, కంకణాలు చేసి ఉంచాము. అందరి దగ్గరికి మేమే మీ దగ్గరికి వస్తాం. దయచేసి మీరు కూడా మా దగ్గరికి రావద్దు. నన్ను పట్టకుండా దయచేసి భక్తులందరూ గమనించాలి. వస్తాము, అందరికీ కంకణాలు కడతాము. మీరు వేస్తే ఎవరు కంకణాలు కడతాము, అందరికీ భక్తులు ఇబ్బంది అవుతుంది. కాబట్టి అందరూ సమయం పాటించండి. దయచేసి ఎవరు నా మీ దగ్గర అందరికీ వచ్చి కడతాం. కళ్యాణం చేసుకున్న వాళ్ళు కళ్యాణ టికెట్ దగ్గర పెట్టుకున్నామా, కళ్యాణ టికెట్ తీసుకున్న వాళ్ళు చేతి వస్త్రం ఇస్తాము. సో భక్తులందరూ అయితే సిద్ధమైనరు అమ్మవారికి అక్షింతలు వేయడానికి. వాళ్ళు బ్లెస్సింగ్ తీసుకోవాలని చెప్పి హలో అయిపోయిందా? వామ భక్తులు చూస్తున్నారా ఎంత ఘోరంగా నిలబడతాను. వేడుకలో ఎంత భక్తులు ఎంత దర్శనం కావాలి, ఎంత దర్శనం కావాలి ఎప్పుడు అందరూ లోపలికి వస్తే నడవండి. जो फोटो बोले आले अंदर ट्रेन ये पड़ते हैं आगे बढ़ते मरी नमक बंद बोली नमक अरे बोली మీరు వయసులో మేము ముసలిలో ఉంటుంది